బాలబడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వివాహేతర సంబంధాలు తాత్కాలిక సుఖాన్ని ఇచ్చినా ఎప్పటికైనా కష్టాలు నష్టాలే మిగులుస్తాయనేది మరోసారి రుజువైంది. కాలం మారుతున్న కొద్దీ వివాహ వ్యవస్థ విచ్ఛిన్నమవుతోంది. భర్త తప్పు వల్ల భార్యనో, భార్య తప్పు వల్ల భర్తనో పెడదారి పడుతున్నారు. అక్రమ సంబంధం ఎప్పుడో ఒకసారి బయటపడడంతో భార్యాభర్తల బంధం బలహీనమవుతోంది. పరువు పోతుందని కొందరు ఆత్మహత్య చేసుకుంటుంటే అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని తాళి కట్టిన భర్తలనే తుదముట్టిస్తున్నారు కొందరు మహిళలు. ప్రియుడు మోజులో కన్న పిల్లల్ని సైతం కడతేర్చిన వారు ఉన్నారు. అయితే తాజాగా ఓ ప్రియురాలు తన భర్తతో కలిసి ప్రియుణ్ణి హతమార్చింది. భర్త ఊరు వెళ్లాడని మొక్కజొన్న తోటకు ప్రియుణ్ణి పిలిపించిన ఆమె భర్త చేతే చంపించిన ఘటన సంచలనం సృష్టించింది. వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలం మూడుచెక్కలపల్లి గ్రామంలో వెలుగు చూసిన బానోత్ కొమ్మాలు అనే గిరిజనుడి దారుణ హత్యకు వివాహేతర సంబంధమే కారణంగా తేలింది. స్థానికురాలు సమీప బంధువైన వివాహితతో కొమ్మాలకు వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయంపై పలుమార్లు పంచాయతీ జరిగి జరిమానా విధించినట్టు తెలిసింది. ఎన్నిసార్లు జరిమానా విధించినా కొమ్మాల్లో మార్పు రాకపోవడంతో ఆ వివాహిత తన భర్తతో కలిసి హత్యకు పథకం రూపొందించింది. ప్లాన్ ప్రకారం కొమ్మాలకు ఫోన్ చేసింది. భర్త ఊరు వెళ్లాడని, మొక్కజొన్న చేనుకు రమ్మని చెప్పింది. వెంటనే కొమ్మాలు అక్కడికి చేరుకోగానే అప్పటికే మాటు వేసి ఉన్న ఆమె భర్త కొమ్మాలుపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి హతమార్చాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు భార్యాభర్తలను అదుపులోకి తీసుకున్నారు. కాల్ డేటా ఆధారంగా ఈ హత్యలో మరో 9 మందికి ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. మృతుడి కుటుంబం, హంతకుల కుటుంబం ఒకే కాలనీలో ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దుగ్గొండి, నల్లబెల్లి ఎస్ఐలు వెంకటేశ్వర్లు, గోవర్ధన్లు ప్రత్యేక బృందాలతో ఆదివారమంతా గ్రామంలోనే ఉన్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహించారు. మరో 2 రోజులు గ్రామంలో పికెటింగ్ ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనా వివాహేతర సంబంధం మరో ప్రాణాన్ని బలి తీసుకుంది.